ಸಂತ್ರಸ್ತರಿಗೆ ಖ್ಯಾತ ನಟಿಯ ಧಮಕಿ ಆಡಿಯೋ ಕೊಟ್ಟಾಗ ಕಾಸಿಸ್ಕೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಹರಾಸ್ಮೆಂಟ್ ಕೇಸ್. ಸಂತ್ರಸ್ತನಿಗೆ ಖ್ಯಾತ ನಟಿಯ ಧಮಕಿ ಆಡಿಯೋ ಕೊಟ್ಟಾಗ ಕಾಸಿಸ್ಕೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಹರಾಸ್ಮೆಂಟ್ ಕೇಸ್ ಹಾಕ್ತೀನಿ. ತೆಲುಗು ನಾಡಿನಲ್ಲಿ ಆಶು ರೆಡ್ಡಿ ಆಡಿಯೋ ಹಲ್ಚಲ್ ಎಬ್ಬಿಸಿದೆ. ಮದುವೆ ಆಗೋದಾಗಿ ಹೇಳಿ NRI ಧರ್ಮೇಂದ್ರಗೆ ಮೋಸ. 9.35 ಕೋಟಿ ಪಡೆದು ಆಶು ರೆಡ್ಡಿ ವಂಚಿಸಿದ ಆರೋಪಕ್ಕೆ ಪೂರಕವಾಗಿ ಆಶು ರೆಡ್ಡಿ ಆಡಿಯೋ ವೈರಲ್ ಆಗಿದೆ. ವೆಂಕಿ, ನೀನು ನಮ್ಮ ಅಕ್ಕನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ಎಂದು ಗೊತ್ತಾಯ್ತು. ಮೇವರೆಗೂ ಟೈಮ್ ಕೊಟ್ರೆ 1.5 ಕೋಟಿ ಕೊಡ್ತೀನಿ. ಅದು ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಮೂಲಕ 1.5 ಕೋಟಿ ಕೊಡ್ತೇನೆ. ಉಳಿದ ದುಡ್ಡು ಅಂತೀಯಾ, ನಾನು ಸೆಟಲ್ ಆದ್ಮೇಲೆ ಕೊಡ್ತೀನಿ. ಆಗಲ್ಲ ಬಿಡಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಕಿರುಕುಳದ ಕೇಸ್ ಹಾಕ್ತೀನಿ. ಮಧ್ಯಸ್ಥಿಕೆಗೆ ವೇಣು ಸ್ವಾಮಿನ ಕರೆಸ್ತೀಯೋ ಯಾರನ್ನ ಕರೆಸ್ತೀಯೋ ನಿನ್ನಿಷ್ಟ. ಬಿಗ್ ಬಾಸ್ ಫೇಮ್ ನಟಿ ಆಶು ರೆಡ್ಡಿ ಎಂದು ಎನ್ನಲಾದ ಆಡಿಯೋ ಇದೀಗ ವೈರಲ್ ಆಗಿದೆ. ಸಂತ್ರಸ್ತನಿಗೆ ಧಮಕಿ ಹಾಕಿದ ಆಡಿಯೋ. త్రూ అకౌంట్ మే వరకు అదే వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు.